ఆసియాలోని అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఉదయం ప్రారంభమైంది. 2 ఏళ్లకోసారి అత్యంత కోలాహలంగా జరిగే జాతరకు కోట్లాది భక్తులు తరలివస్తుంటారు. వనదేవతల గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఈరోజు కన్నెపల్లి నుంచి గద్దెకు సారలమ్మ రానుంది. తొలి కన్నెపల్లిలోని ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజారులు అమ్మవారిని జంపన్న వాగు మీదుగా మేడారం గద్దెకు తీసుకొచ్చి ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా పూరుసుకొండల నుండి సమ్మక్క భర్త పగిడెద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఈ జాతరలో మరో ప్రధాన ఘట్టం పగిడెద్ద వద్ద రాజు పయనం. మరి మహబూబాబాద్ జిల్లా పూనకొండలో వెలిసిన పగిడిద్ద రాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి పెనుక వంశీయులైన పూజారులు కాలినడకన అడవి మార్గంలో సుమారుగా 62 కిలోమీటర్ల దూరంలోని మేడారానికి బయలుదేరారు. డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సాగే ఈ ఊరేగింపు ఇవాళ సాయంత్రానికి మేడారానికి చేరుకుంటుంది.